రాగి ఆవిరి కర్జాలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి ఆవిరి కర్జాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, అరిటాకులు 4. రాగి ఆవిరి కర్జాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము రాగి పిండి, అలాగే కొబ్బరి, ఇందులో కూడా చూసారండి మనం తయారు చేసుకునే 2 వంటల్లో కూడా మనకు కొబ్బరి యాడ్ అయ్యింది. సో ఇది కూడా మనకు రాగి అంటేనే మనకు ఎముకల్ని బాగా దృఢంగా చేసేటువంటి ఒక పదార్థము అని అందరికీ తెలిసిందే. సో పసిపిల్లల నుంచి కూడా మనం రాగి జావా, రాగి సంకటి రకరకాలు మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. రాగి ముద్ద. రాగి అనేది ఓవరాల్గా ఎముకల బలానికి, తర్వాత మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి, తక్షణ శక్తిని ఇవ్వడానికి, చాలా సింపుల్గా డైజెస్ట్ అయిపోయే విధంగా చాలా హ్యాపీగా తినచ్చు అనమాట. అంటే కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని హెవీగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని వంటకాలు, కానీ రాగితో ఏది తయారు చేసుకున్నా కూడా వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో మరి అలా ఏంటి అంటే మెయిన్గా బోన్స్ కోసం, ఎముకల్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కర్జాలు అంటే చెప్తాను. ఇక్కడ చూసారా అరిటాకురు తీసుకున్నాను. సో దీంతో మనం కర్జాలు ఎలా చేస్తున్నాము, సాత్వికంగా ఎలా చేస్తున్నాము అనేది చెప్పేస్తా. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కొంచెం మనకు వేడైన తర్వాత ముందు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. సో ఇదొక చక్కటి సాత్వికమైన స్వీట్ అండి. సో పండగల సందర్భంగా మనం చేసుకోవచ్చు. అంటే పండగలకి ఇంకొంచెం బాగా ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి, అరిటాకులో చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అంటే పండగలకి తగ్గట్టుగా చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. జనరల్గా కూడా చేసుకోవచ్చు అఫ్ కోర్స్. ఇది మనకు ఆవిరి మీద చేస్తున్నాం కాబట్టి దానిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అందులోనే ఉండిపోతాయి. అండ్ అలాగే టేస్ట్ కూడా ఆవిరి మీద ఎప్పుడూ ఒక పిసర్ ఎక్కువగానే ఉంటుంది. ఏ ప్రాసెస్తో చేసినా కూడా ఆవిరి మీద చేసిన టేస్ట్ మాత్రం వేరే. ఒకప్పట్లో అందుకే ఆవిరితో చేసిన వంటకాలు ఎక్కువగా ఈ పండగల సందర్భంగా మనం స్వామి వాళ్ళకు, అమ్మవార్లకు ఎందుకు ఎక్కువ ఆవిరితో చేస్తూ ఉంటాము అంటే ఒక భక్తిపూర్వకమైన ప్రాసెస్ అని చెప్పొచ్చు అది. అండ్ వెరీ ట్రెడిషనల్ ఆల్సో. ఓకే, సో ఫస్ట్ కాస్త నెయ్యి వేసేసుకుందాం. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. సో ముందుగా జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత బాదం తురుము వేసేసుకుందాం. ఆ తర్వాత బాదం తరుగు. మీరు ఇందులో ఏమైనా కిస్మిస్, పిస్తా అవి యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇది కూడా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అంటే ఒక సాయంత్రం పూట దేవుడికి నైవేద్యం పెట్టాలనుకుంటున్నాం, సడన్గా పొద్దున మనకు టైం లేదు అంటే రాగి పిండి మన ఇంట్లో ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, బెల్లం పొడి అందరి ఇళ్లలో ఉంటుంది మధ్య. లేదు అంటే బెల్లంని చక్కగా దంచేసుకొని ఒక పొడిలాగా కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి ఉంటుంది. సో ఇలా చక్కగా మనకు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం పట్టదు ఇది, ఎందుకంటే ఇది ఏది మనకు నానబెట్టుకోవడాలు ఇలా ఎక్కువగా ఈ ప్రాసెస్లు అయితే ఏం లేవు దీంట్లో. ఓకే, ఇలా చక్కగా జీడిపప్పు, బాదం పప్పును వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే బాండీలో మనం క్యారెట్ తురుము వేసుకుందాం. ఓకే, 1 కప్పు క్యారెట్ తురుము. చాలా సింపుల్ అండి. సో మీకు పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ కాదు, మీరు ఏది అనుకోకండి ఏదో చాలా ఏదో ఆవిరి అరంగానే కొంతమందికి అమ్మో ఇదేదో చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. ఏమీ లేదు, చూడండి మీరు చూస్తూ ఉండగానే అయిపోతుంది. సో నేతిలో వేయించుకుంటే ఏంటంటే మనకి పచ్చివాసన పోతుంది. అండ్ అలాగే నెయ్యిలో వేయించుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొబ్బరి తురుము. సో పిల్లల కొబ్బరి కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ఓవరాల్గా హెల్త్కి మంచిది, అలాగే పెద్దవాళ్ళకైతే గుండె ఆరోగ్యానికి మంచిది, అలాగే హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. సో ఇంతకుముందు యాక్చువల్గా మన కొబ్బరి గురించి చాలా పాయింట్స్ మాట్లాడుకున్నాము, వాటి విలువలు ఏంటి అనేది ప్రతి వీడియోలో. అంటే మన ప్రతి ఎపిసోడ్లో కూడా కొబ్బరి ఉన్నప్పుడు అంతా కూడా నేను డెఫినెట్గా రిపీట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మేబీ అమృతం చూసే వాళ్ళలో అప్పుడే చూస్తూ ఉండొచ్చు కదా. సో కొత్త వ్యూవర్స్ వస్తుండొచ్చు మనకి. అందుకు మనం ఉపయోగించేటువంటి పదార్థాల గురించి ప్రతిసారి కొన్ని పాయింట్లు, అఫ్కోర్స్ రాగి గురించి మనం చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం, కానీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం. వేగిపోయింది. అండ్ ఇప్పుడు బెల్లం పొడి 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు కొబ్బరి తురుము వేసాం కదా, దానికి 1 కప్పుడు బెల్లం పొడి.
మనకు కొంచెం లైట్గా కరిగిన తర్వాత మనం నెక్స్ట్ రాగి పిండి వేసేసుకోవచ్చు. బెల్లము అలాగే ఆవిరి ఈ రెండింటి కాంబినేషనే సూపర్ అండి. ఈ వంట ఎలా ఉండబోతుందో అసలు నేను డెఫినెట్గా ఊహించుకోగలను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది కొంచెం మనకి కరిగిపోయింది కాబట్టి దీంట్లో మనము నీళ్లు పోసుకొని ఆ తర్వాత రాగి పిండి వేసుకోవాలి. అంటే మనం రాగి పిండి వేసుకున్నాక దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం ఉండలు కట్టుకోవడానికి అణువుగా ఉండాలన్నమాట. ఒకసారి చూసేయండి. సో దీన్ని బట్టి మనకు రాగిపిండి అంటే రాగిపిండి మనం కొంచెం వేస్తే ఉబ్బిపోతుంది, బాగా దగ్గర పడిపోతుంది. కాబట్టి నీళ్ళు వేసుకున్నా కూడా కొన్ని ఎక్కువ ఎక్స్ట్రా అయితే కొంచెం పిండి ఎక్స్ట్రా వేసుకోండి అంతే. సో ఇప్పుడు దీంట్లో మనం యాలకుల పొడి కూడా వేసుకుందాము. ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకుని రాగి పిండిని మాత్రం మనము వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, రాగి పిండి అంటేనే మరి ఇది బాగా త్వరగా దగ్గర పడిపోయేటువంటి ఒక పదార్థం ఇది. సో ఇప్పుడు మనం దీన్ని కాస్త ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే అడుగంటదు. అలాగే మనకు ఆ ఉండ కూడా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. పర్ఫెక్ట్గా చూసారా, ఇట్లా మనకు ప్రాపర్గా ఒక చపాతీ ముద్దలాగా వచ్చింది. ఇంకొక 1 మినిట్ ఇలా ఉంచేస్తే మనకి ఈ తేమ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడే నెయ్యి వేసాం కాబట్టి నెయ్యి కంపల్సరీ వేయాలండి. ఒక 1/2 కప్ వరకు మనకు నెయ్యి పడుతుంది. ఇంత చిన్న కప్లో చూసుకుంటే మరి ఎక్కువ ఏం పట్టదు, 1/2 కప్ అయితే పడుతుంది. 100% వేయాలి. వేస్తే ఏంటంటే మనకి ప్రాపర్గా వస్తుంది అనమాట. చూసారా ముద్ద ఎంత నీట్గా వచ్చేసిందో. సో దీన్ని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో దీన్ని ఒక్క 5 నిమిషాల పాటు చల్లార్చేద్దామండి. చల్లార్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో చక్కగా 5 మినిట్స్ వెయిట్ చేస్తారండి, చల్లారిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు ఆవిరిగా చేయాలనుకున్నాం కదా. సో ఫస్ట్ ఇక్కడ ఆవిరి పాత్ర రెడీగా పెట్టేసుకున్నాం. సో ఈ స్టవ్ వెలిగించేసుకొని కాస్త నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్లు వేడవుతూ ఉండగా మనం కాస్త ఈ ప్లేట్కి కొంచెం నెయ్యి కూడా రాసుకుందాం. సో దట్ మనకి ఏమైనా ఆకులు అంటుకోకుండా వస్తాయి. ఇది నీళ్లు వేడవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇలా అరిటాకు తీసుకున్నాం. చిన్న సైజు అరిటాకు అంటే పెద్ద సైజు తీసుకుని దాన్ని 4 భాగాలుగా కట్ చేసుకోవచ్చు. సో దీనికి ముందుగా కాస్త నెయ్యి రాసేసుకుందాం. మనం ఇలా ఒక ఉండలాగా చేసుకుని ఈ రాగి మిశ్రమాన్ని ఇలా తీసేసుకొని ఆల్రెడీ మనం నెయ్యి రాసేసుకున్నాం కదా, దీన్ని కొంచెం లైట్గా ఒక చిన్న ఇలా ప్రెస్ చేసుకుందాం. ఈ ఆకును ఇలా మడిచేద్దాం. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఆవిరి పాత్రలో పెట్టేసుకుందాం. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కాస్త నెయ్యి తీసుకోవాలి ఫస్ట్. అంటే ఏం లేదు, ఆకుకి గ్రీజింగ్ అంతే, మనం అది కర్జాలు తీసుకునేటప్పుడు అంటుకోకుండా రావడానికి అంతే. ఆ తర్వాత మనం ఇలా మనం తయారు చేసుకున్న రాగి మిశ్రమాన్ని ఇలా ఉండలాగా తీసుకుని చేత్తో మనకు లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకొని కొనాలు కాస్త ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా లైట్గా అదుముకోవాలన్నమాట. అదుముకుంటే ఎలా అవుతుంది, ఇలా అవుతుంది మనకి. సో దీన్ని మనము మరలా ఇలా క్లోజ్ చేసుకుని ఆవిరి పాత్రలో పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఒక్కసారి చూద్దాం. ఆహా, చూసారా ఇలా మనకి ఇలా వాటర్ ఫామ్ అయ్యి డ్రాప్లెట్స్ ఫామ్ అయ్యాయి అంటే అయిపోయినట్టే లెక్క. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
ఆకులతో తీసుకోవచ్చు, ఆకు తీసేసి కూడా తీసుకోవచ్చు, అది ఇక మీ ఇష్టం అన్నమాట. నేను వేడివేడిగా ఉంది. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. చాలా వేడివేడిగా ఉన్నాయండి అసలు. ఆహా, ఇలా సాత్వికంగా తయారు చేసినటువంటి రాగి ఆవిరి ఖర్జాలు మీ అందరి కోసం రెడీ చేసేసింది మన అమృతం కార్యక్రమం. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి ఆవిరి ఖర్జాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, అరిటాకులు 4. రాగి ఆవిరి ఖర్జాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, తరిగిన బాదం, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బెల్లం పొడి, నీళ్లు, యాలక్కుల పొడి వేసి మరిగాక రాగి పిండి వేస్తూ ఉండలు కట్టకుండా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారాక చిన్న ఉండలాగా చేసుకుని అరిటాకుపై పెట్టి పూరిలాగా ఒత్తుకుని ఆకును మడుచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒత్తుకున్న ఖర్జాలను ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి ఆవిరి ఖర్జాలు రెడీ.